కోట్ల గాంధీ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి విషయం దహనం చేస్తూ ఉంటాం. కనీసం ఆ కార్యక్రమాన్ని కూడా మీరు ఇంప్లిమెంట్ చేసాము. శుభం కూడా తగలబెట్టే సైట్ తీసేయచ్చాము. మనకి ఇన్ఫర్మేషన్ రాగానే నేనే పర్సనల్ పోయి తీసేయచ్చున్నాము. మీరు ఫోటోలు చూపిస్తాం. నేను దీంట్లో 4 పేర్లు మాత్రం ఇచ్చాను సార్. ఓన్లీ జనసేన కార్యకర్తలు చట్టం మీద మాకు నమ్మకం గౌరవం కాబట్టి చర్యలు తీసుకున్నాను. మీరు కూడా గౌరవించారు కదా. మీకు ఇబ్బంది కలిగించే ఏ కార్యక్రమం మేము చేయం సార్. దయచేసి మీరు 9% అన్ని ఫోటోస్ ఉన్నాయి సార్. చట్టపరంగా మీరు ఏ చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నెల్లూరు జిల్లా మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు మా నాయకులు కాకాని గోవర్ధన్ గారు కానీ పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మొన్న రోజున 5వ తారీఖున ఏదైతే రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మని తగలబెడుతూ కొంతమంది తెలుగుదేశం పార్టీ పల్లకిని మోసి జనసేన కార్యకర్తలు ఏదైతే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారో మా నాయకుల ఆదేశాల మేరకు ఈ రోజు సిఐ కోటేశ్వరరావు 1 టౌన్ సిఐ కోటేశ్వరరావు కలిసి వినతి పత్రం ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము ఇవ్వడం జరిగింది. నేను మీడియా ముఖంగా ఒకటే అడుగుతా ఉన్నా, సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైనా స్వేచ్ఛ భావంతో ఒక మాట మాట్లాడినా, ఒక పోస్టు పెట్టినా వాళ్ళని అక్రమమైన కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పోలీసులు సాక్షాత్ నెల్లూరు నగరబడ్డులో ఉన్న గాంధీ బొమ్మ సెంటర్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దిష్టిబొమ్మ తగలబెడతా ఉంటే కనీసం ఒక 2 కానిస్టేబుల్ పెట్టి అక్కడ తూతు మంత్రంగా మేము ఉన్నాము నిరూపించుకున్నారు తప్పితే దాన్ని అడ్డుకున్న ప్రయత్నం చేయలేకపోవడం చాలా బాధాకరణం. కానీ ఈ రోజు కన్నా మేము కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోవడం నమ్మకంతో కంప్లైంట్ ఇచ్చాం. ఇకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఆ మాటలో తప్పేముందో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు లేకుండా 160 సీట్లు గెలిస్తే ఇదే పవన్ కళ్యాణ్ గారు పొత్తు లేకుండా పోటీ చేసి 2 చోట్ల పోటీ చేసి కనీసం ఒక్క చోట కూడా డిపాజిట్ తీసుకోలేకుండా ఓడిపోయిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారికి. నువ్వు ఎమ్మెల్యేగా పొత్తు లేకపోతే పనికిరావు అని ప్రజలు నిన్ను తిరస్కరించారు కాబట్టి ప్రజలే నువ్వు ఎమ్మెల్యేగా అన్ఫిట్ అని చెప్పి ఆ రోజు తెలియజేశారు. నువ్వు కనీసం 2024లో కేవలం నువ్వు ఎమ్మెల్యేగా గెలవడానికి మాత్రమే ఈ రోజు మీరు పొత్తు పెట్టుకొని మీ కార్యకర్తల అభిమానుల ఆత్మాభిమానాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు టార్గెట్ పెట్టి 20 సీట్లు తీసుకొని అదేదో గొప్పగా ఊహించేసుకుని ఆ 21 సీట్లలో కూడా సగం మంది టీడీపీ పోటీ చేస్తారు. చరిత్ర మీద అయితే నష్టమైన గెలుపైనా ఓటమైనా సరే నా కార్యకర్త నా జెండా తప్పి నా నినాదం తప్పి ఇంకోటి నేను ఇంకొక జెండా పట్టి నా కార్యకర్త నాకు అంత ముఖ్యమని చెప్పి తెలియజేసిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయితో పోల్చుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ నాయకుడికి మా నాయకుడికి నక్కకి నాగులోకి అనుకున్న తేడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒక కార్పొరేటర్ గా నేను గెలిచినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దైవాలో గెలిచా. మన జగన్మోహన్ రెడ్డి గారు దిశమో తగలపెట్టిన ఏ ఒక్క నాయకుడైనా సరే జనసేన పార్టీలో 10 సంవత్సరాల పార్టీ పెట్టి మీరు 14వ తారీఖున ఆవిర్భావ దినోత్సవం చేసుకోబోతున్నారు. ఏ ఒక్కరైనా సరే ప్రజాప్రతినిధిగా మీ పార్టీ తరఫున గెలిచారని అడుగుతుందా? మీరే మా నాయకుడి గురించి మాట్లాడేది. మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు మా నాయకుడి గురించి స్థాయి గురించి మాట్లాడేటప్పుడు మీ నాయకుడి స్థాయి ఉందో మీ నాయకుడి ఎందుకు గుర్తుపెట్టుకోండి. రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు మా పెద్ద ఆయన. రాజశేఖర రెడ్డి గారు కొడుకు అభిమానించాం. జగన్మోహన్ రెడ్డి ఆయన నిరూపించుకున్నారు కాబట్టి 2019లో 151 సీట్లు ప్రజలు ఇచ్చారు. ఇదే విధంగా మేము కూడా అడుగుతాం, అల్లు రామలింగయ్య గారు లేకపోతే మెగా ఫ్యామిలీ ఏడుందని అడుగుతాం. దానికి సమాధానం చెప్పగలుగుతారా? సూటికి సమాధానం చెప్పగలుగుతారా? అల్లు రామలింగయ్య గారు లేకపోతే మెగా ఫ్యామిలీ ఏడుందని సూటిగా ప్రశ్నిస్తారు. మీరు సమాధానం చెప్పగలుగుతారా? ఇట్లాంటి మాటలు 100 మాట్లాడగలము, ఇట్లాంటి చర్యలు 100 చేయగలము. కానీ మా పార్టీకి మాకు కొన్ని సిద్ధాంతాలు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం ముందు వెళ్తాం. మాకు అధికారం ఉంది, అహంకారం ఉంది అని మేము నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా జగన్ అన్న 2.0లో ఒక పక్క ప్రజలకి మంచి సుపరిపాలన అందిస్తూనే మీరు ఖచ్చితంగా మీలాంటి చిల్లర పనులు చేసి కొంతమంది చిల్లర వెధవలకు కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే కార్యక్రమం చేపడతాం. ఖచ్చితంగా కర్మ అనేది ఎవరికి వదిలిపెట్టదు, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. రేపు మా అధికారులకు వచ్చినప్పుడు ఈ రోజు మీరు ఎవరైతే ఇబ్బందికరంగా మా నాయకుల్ని కార్యక్రమం పెట్టారో వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటాం. రానున్న రోజుల్లో యువజన విభాగం అధ్యక్షుడిగా నేను జిల్లాలో ఉన్న యువకులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి మా నాయకులందరూ సహాయ సహకారాలతో నెల్లూరు జిల్లా గడ్డని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డగా మార్చేందుకు నా వంతుని కృషి చేస్తాను తెలియజేసుకుంటూ మీడియా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై జగన్.